హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లెన్స్ లా గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇండ్యూస్డ్ కరెంట్ ఆల్వేస్ గివ్స్ అండ్ ఆపోజిట్ పుష్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లెన్స్ లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము ఒక డోర్ క్లోజ్ చేయబోతే ఇన్సైడ్ నుండి ఎవరో పుష్ చేస్తే మనము డోర్ క్లోజ్ చేయడం కష్టం అవుతుంది కదా. అలాగే లెన్స్ లాలో కూడా ఇండ్యూస్ కరెంట్ ఎప్పుడు ఆపోజిట్ పుష్ అనేది ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నాయి కదా, అది స్లో అవ్వడానికి ఏం చేస్తారు? యాక్చువల్గా బ్రేక్స్ వాడతారు, దాంతోపాటు మ్యాగ్నెటిక్ బ్రేక్ కూడా వాడతారు. అప్పుడు చక్రం అప్పుడు ఏం జరుగుతుంది? కరెంట్ ఇండ్యూస్ అవుతుంది కదా, అది చక్రం రొటేషన్ ని అపోజ్ చేస్తుంది. అంటే ఆ అపోజ్ చేయడం వల్ల ట్రైన్ అనేది స్లో అవుతుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎలక్ట్రికల్ మోటార్ గురించి మాట్లాడుకుందాం. జనరేటర్ లాగా యూజ్ చేయదు ఎలక్ట్రికల్ మోటార్, కానీ ఎలక్ట్రిసిటీని తీసుకొని మెకానికల్ వర్క్గా పనిచేస్తుంది. అంటే ఎలక్ట్రికల్ మోటార్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టెడ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఇప్పుడు మోటార్లో 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి, ఒకటి స్టేటర్ అండ్ రెండోది రోటార్. ఇప్పుడు కరెంట్ కాయిల్లోకి వెళ్ళగానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది కదా, అది రోటార్ని రన్ చేపిస్తుంది, అంటే రొటేట్ చేపిస్తుంది. రొటేట్ అవ్వడం వల్ల షాఫ్ట్ కూడా తిరుగుతుంది. ఆ షాఫ్ట్ ఫ్యాన్ కనెక్ట్ చేస్తే ఫ్యాన్ కూడా తిరుగుతుంది. అందుకే మనం ఇంట్లో వాడే ఫ్యాను, మిక్సీ, వాషింగ్ మిషన్లో మోటార్ పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ, మోటార్, రొటేషన్, రియల్ లైఫ్ వర్క్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.